ఎంత చెప్పినా వారే మీ నాన్నగారని మీ అమ్మగారు నమ్మడం లేదు. ఇద్దరు ఒకే పోలికల్లో పుట్టడం వల్లే వచ్చింది చిక్కు. ఎందుకు పుట్టారో ఏమిటో అలాగా. ఈ చిక్కు తొందరలో తీరేటట్టు లేదు. తీర్చడానికేగా నేను వచ్చింది. నువ్వు ధైర్యం చేసి నాన్న అని పిలవచ్చు కానీ మీ అమ్మగారి పరిస్థితి అలాంటిది కాదుగా. అందుకే నేను కిటికీ ఆలోచించాను. ఏమిటి తొందరగా చెప్పు. ఆలస్యం అయితే మళ్ళీ నీ తెలివి తెల్లారిపోతుంది. ముందు రాజు, రంగయ్య, నీ ఆలోచన ఏమిటో చెప్పు. ఏమిటి తలిపేసానంటే? ఓడలకి చెవులు ఉంటాయి. మీ పెద్దనాన్నగారు ఉన్నారే, పెద్దయ్య. పెద్దయ్యే పెద్దనాన్నగారు, చిన్నయ్యే చిన్నాన్నగారు. నాకు అమ్మకం తెలీదా? అడ్డు ప్రశ్న వేయకు బాబు, చెప్పేది విను. మీ పెద్దనాన్నగారి కుడి భుజం మీద శంకు చక్రం పుట్టుమచ్చలున్నాయి. శంకు చక్రాల? ఆ మచ్చ ఉండబట్టే ఆయన అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నారని ఊరంతా అనుకుంటున్నారు. అంటే శంకు చక్రాలు అంటే మా పెద్దనాన్నగారు, లేకపోతే మా నాన్నమాట. సుబ్బయ్య, ఆ బడుగా వెళ్ళిపోయాడు. ఇక మచ్చ దుడిచేయి, దాని అవసరం తీరిపోయింది. తుడిచాను నాన్న. నువ్వా? ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? చక్రలేగానే తుడిచింది, శంఖం మా చేతిలో ఉంది. ఊదే టైం వచ్చింది. ప్రపంచాన్ని గుర్తంతా బయట పెట్టేస్తాను. 10 మంది జీవులో ఊదేస్తాను. నువ్వేమో నాన్నని చెప్పేస్తాను. చూపిస్తాను తర్వాత. సుబ్బయ్య, ఇదే ఇదేంటి బాబు? నీ నిద్ర నా కొంప ముంచిందిరా. ఏం జరిగింది బాబు? ఆ రాజుగాడు వచ్చి ఇది పుట్టుమచ్చ కాదు, మనం పెట్టుకున్న మచ్చ అని తెలుసుకుని వెళ్ళిపోయాడు. అయ్యి బాబు, ఇప్పుడు ఎలాగా? అసలు ఈ పుట్టుమచ్చ గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంట? ఇది రంగయ్య గారి పనే. నువ్వు తక్షణం వెళ్ళి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని రావాలి. వెళ్ళు. లక్ష్మి, నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదు కదా. మీ సంగతి నాకెందుకు తెలియదు. తప్పకుండా ఒక రోజు వస్తారనే ఎదురు చూస్తున్నాను. అయితే నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నావు అన్నమాట. మొదట్లో కాస్త సందేహం ఉండేది, ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. నువ్వు ఆ మాత్రం గడుసరి అని నాకు తెలుసు. వయసు మళ్ళీ నా పడుతుతనం తొంగి చూస్తూనే ఉంది. వివరం అయినా నా కళ్ళకు సుమంగల్లాగా కనిపిస్తున్నావు లక్ష్మి. భార్యను అలంకరించి ఆ అందాన్ని చూసి ముగ్ధులయ్యే భర్తలెందరి గురించో నేను విన్నాను.
కానీ విధవుని చేసి వేడుకగా చూసుకునే భర్తను ఈనాడే చూస్తున్నాను. లక్ష్మి, పెళ్లి చేసుకునే ఇల్లాలిని వితంతువుగా చేసి నడివీధిలో నిలబెట్టారు. ఆత్మను చంపుకుని కన్న కొడుకును పరాయి వాళ్ళ బిడ్డగా పలకరిస్తున్నాడు. వద్దండి, చితికిపోయిన మనల్ని చేరదీసి ఆదరించిన బావగారి కుటుంబానికి ద్రోహం చేయొద్దండి, ద్రోహం చేయొద్దు. ఏమండి, బూటకంగా బ్రతుకుతూ ఇక్కడ భోగ భాగ్యాలు అనుభవించే కంటే ఏ మారుమూల గ్రామానికైనా పోయి భిక్ష వెతుకుని మన నీతిగా నిజాయితీగా బ్రతుకు తప్పదండి. సుమతి శతకం వల్లిస్తున్నావు అంటే సుమతి నూనె పోసిందన్నమాట. అందుకే నేను భర్తనుకొని బాధపడుతున్నావు. చూడు లక్ష్మి, నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు. అవునని ఒక్క మాటను మూడో కంటి వాడికి తెలియకుండా నీకే లోటు రాకుండా చూసుకుంటాను. ఇంకా పడుకోలేదా పాప? పగటి వేషాలు వేసే పెద్ద మనుషుల నిజ రూపాలు రాత్రి వేళలోనే బయటపడతాయని మీ అబ్బాయి గారు చెప్పారు. ఆ వేడుకు చూద్దామని నిద్ర మానుకుని కూర్చున్నాను మావయ్య. ఎవరు ఏ వేషాలు వేస్తే మనకెందుకు పాప? ఇంత చిన్న వయసులో పొద్దుపోయేదాకా మేలుకోకూడదు. వీళ్ళు పడుకో. నేను పడుకుంటాను గాని మావయ్య, అర్ధరాత్రి వేళ అత్తయ్య గదిలో చూస్తున్నారేమిటి? భర్తను పోగొట్టుకుని బాధపడుతోంది కదా, లక్ష్మిని ఓదార్చి చూస్తున్నాం. ఓదార్చడానికి ఇదే సరైన వేళ మావయ్య. కన్నీరు తోడడానికి వేళ పాళాయం ఉంది. వెళ్ళి పడుకో. ఓ పాప. తల వంచుకొని ఇక్కడ నిలబడ్డావేంరా రాజు? చేతి చేతి అదే మిత్ర, అదే ఉదయడిగే ప్రశ్నలకి మీ బదులు సిగ్గుతో నేను తలంచుకోవచ్చు అంతే. అర్ధరాత్రి పూట ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. బాత్రూమ్కి వెళ్తున్నారు అని సర్ది చెప్పాను. బాత్రూమ్కి వెళ్ళానంటే మామూలుగా నడిచిపోవచ్చుగా, పిల్లిలా మెల్లిగా దంకుతూ వెళ్తున్నారేమో అని అడిగింది. ఆ ప్రశ్న నా దగ్గర సమాధానం లేదని చెప్పి బుర్రకోకుండా తలంచుకున్నాను. ఇంతలోకి మీరే వచ్చేశారు. ఏమిటా నవ్వు? ఇదే లంగా కాదు, ప్యాంట్. అన్నిటికీ ఒకటే నవ్వు. సమయం సందర్భం లేకుండా ఏమిట్రా మాటలు? నిన్ను కన్నందుకు మా తమ్ముడు ఎంత దురదృష్టవంతుడో. ఎవరు? మళ్ళీ తమ్ముడా? ఎక్కెక్కు. ఎన్నాళ్ళు ఎక్కుతావు ఈ మెట్లు? కొన్నాళ్ళు పోతే ఈ మేడ మెట్ల కింద నీ మకం. జ్ఞాపకం ఉంచుకో. నాన్న, ఏం బాబు? ఇన్నాళ్ళుగా నువ్వే మాకు టైం ఇస్తూ వచ్చావు. ఇప్పుడు మేమే నీకు టైం ఇస్తున్నాం. వారం రోజుల్లోగా బయటపడి నువ్వెవరో నీ అంతటి నువ్వే చెప్పకపోతే మా అందరికీ క్షమాపణలు చెప్పుకోవాల్సి ఉంటుంది చిన్నాన్న. నేను చిన్నాన్నను కాదు నాన్న, మీ నాన్నను నాన్న. పాత పాట పాడి ప్రయోజనం లేదు చిన్నాన్న. వారం రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండటం మంచిది. మంచిదే. ఆ? ఈ ఆధారంతో వాడికి మన చేతుల్లో చిక్కినట్లే. ఈ ఫోటో పోలీసులకు చూపించి వీడంతా తేల్చేస్తాం. తొందరపడకండి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే శనివారం తమ్ముడికి తద్దినమని చెప్పి తనకే తద్దినం పెట్టుకుంటున్నాడుగా. ఆ రోజు ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ ఈ ఫోటో చూపించి వీడు శశిభూషణం కాదు నాగభూషణం అని బహిరంగంగా నిరూపిద్దాం. నాన్న, ఇంకెన్నాళ్ళు ఆడతావు ఆటలు? ఈ దెబ్బతో నీ ఆట కరెక్ట్. కరెక్ట్.